హలో ఫ్రెండ్స్, మేము నైట్లో చంద్రపూర్ వెళ్ళాం ఫ్రెండ్స్. నైట్ 2 అయింది చేరుకోవడానికి. పూర్ణంకు రెడీ చేశాము, బూరెలు చేద్దామని. ముందు నైవేద్యాలకు రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బూరెలు రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. దేవునికి నైవేద్యం పెట్టడానికి ముందుగా అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మా ఆయన తొందరగా చేయండి అని అంటున్నారు. మళ్ళీ లేట్ అయితే అక్కడ ఎక్కువ జనం ఉంటారని తొందరగా చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అందరూ 3 గంటలకే లేచి వంటలు స్టార్ట్ చేశారు. ఎంత జనం ఉన్నారో చూడండి. ఇక్కడ మేకలు కూడా తెస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కోయడానికి. మా పిల్లలు రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వెళ్దాం గుడికని. అందరూ రెడీ అయ్యారు, పాపం అలసిపోయారు. ఇక్కడ తొందరగా అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అందరం కలిసి చేస్తున్నాము, తొందర అవుతుందని. ముందుగా దేవునికి ఇలా నైవేద్యాలు చెయ్యాలి. చేసి అందరం స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. గుడికి వెళ్తున్నాము. అందరం రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడి కొంచెం ముందర ఉంటుంది. మేము ఇక్కడ వెనకాలని వంటలు చేశాం ఫ్రెండ్స్. గుడి దగ్గరికి వెళ్తున్నాము. అందరూ హాయ్ చెప్పండి అంటే ఎవరు చెప్తలేరు ఫ్రెండ్స్, అందరు సిగ్గుపడుతున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుందామని ఆగాం ఫ్రెండ్స్. కొబ్బరికాయలు, పువ్వులు, ఇక్కడ చీరలు కూడా అమ్ముతారు. దేవునికి అవసరమైనవన్నీ ఇక్కడ ప్రసాదాలు అవి తీసుకోవచ్చు. పూలదండ తీసుకుందామని ఆగాం ఫ్రెండ్స్. పొద్దున అప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. అంత పొద్దున వెళ్తున్నాము. తీసుకొని గుడి లోపలికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అన్ని దేవునికి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఏమైనా దొరుకుతుంది, కొనుక్కొని గుడి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గుడి స్టార్టింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. మా దర్శనం అయితే ఎప్పుడవుతుందో చూడాలిగా. గుడి లోపలికి వచ్చేసాము. జనం అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ నైవేద్యాలు పెట్టడానికి ఆగాం ఫ్రెండ్స్. ఇక్కడ నైవేద్యాలు పెట్టాలి. ఇక్కడ గుడి ముందర గేటు, అది దేవునిది. లోపల దేవుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ చాలామంది వస్తుంటారు. ఇది పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతుంది. ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి కోరుకోండి ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ టెంపుల్. చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. ఇది గుడి వెనకాల ఫ్రెండ్స్. ఇక్కడ పోతలింగన్న ఉంటుంది. ఇక్కడ కూడా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. అందరం దండం పెట్టుకొని లైన్లో నిలబడడానికి వెళ్తున్నాము. చాలా పెద్ద లైన్ ఉంది. మా దర్శనం అయితే ఎప్పుడవుతుందో. ఎండని వచ్చేసింది ఇక్కడ. గుడి చుట్టూ తిరిగి ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ దండం పెట్టుకొని నైవేద్యాలు పెట్టేసి లోపలికి వెళ్తారు అందరూ. ఇక్కడ అందరం నైవేద్యాలు పెడుతున్నాం ఫ్రెండ్స్. శనగ కూర, గుడాలు, అంబలి, బూరెలు, అన్నం, మనం చేసిన కర్రీ, అన్ని రకాల నైవేద్యాలు ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళాలి. ఒకరి తర్వాత ఒకరం అందరం పెట్టి మొక్కుతూ ఉన్నారు. అందరూ దండం పెట్టుకుంటున్నారు. ఇది గుడి ఫ్రెండ్స్.
లైన్లో నిల్చున్నాము. చూడండి ఎంత జనం ఉన్నారో, ఇక్కడ చాలా జనం ఉన్నారు. లైన్ కొంచెం కొంచెంగా కదులుతుంది ఫ్రెండ్స్. చాలా జనం ఉన్నారు. వేడవుతుంది, దాహం అవుతుంది. మాకైతే ఎంత ఇబ్బంది అయిందో లైన్లో. పిల్లలు ఆకలి ఆకలి దాహం అవుతుంది అని చాలా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్. వేడి బాగా అవుతుంది, ఫుల్ జనం. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకంత వేడి లేదు, అయినా పిల్లలు భరించలేరు. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు 6 ఇప్పుడు టైం వచ్చేసి 6కు స్టార్ట్ అయితే 7 అవుతుంది ఫ్రెండ్స్. లైన్లో ఉన్నాము. మాకు దర్శనానికి 2 hours టైం పట్టింది. కొద్దిసేపు కూర్చున్నాము, కొద్దిసేపు నడుచుకుంటూ వెళ్ళాము, కొద్దిసేపు కూర్చున్నాము. చాలా ఇబ్బంది పడ్డారు మా పిల్లలైతే పాపం. ఇక్కడ పోత లింగన్న దగ్గర మొక్కుతున్నాము. మా యారాలు అక్కడ నైవేద్యాలు పెడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మొక్కి లోపలికి వెళ్ళాలి. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది, గుడి వెనకాల. అందరు అలసిపోయి కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ తాగుతున్నారు. అంత బాగుంది. గుడి లోపలికి ఎంట్రీ అయ్యాము. చాలా జనం ఉన్నారు ఇక్కడ. అందరం లైన్లో నిల్చున్నాం. ఇక్కడ గుడి లోపల నుంచి బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దర్శనం అయింది, బయటికి వెళ్తాం ఫ్రెండ్స్.